ఓకేనండి, ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మనం ముంజువారంలో ఉన్నామండి. ఇలా ఏటుకొట్టిన వెళ్తుంటే ఇక్కడ పని చేస్తున్న వారు మనకు కనపడ్డారు. వీరిని మరి పథకాలు ఎలా ఉన్నాయి అనేది ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆ స్త్రీలని మనం అడిగి తెలుసుకుందామండి. ఎందుకంటే జగన్ గారు ఎన్నో పథకాలు పెడుతున్నామని ఆయన చెప్తున్నాడు. అలాగే కూటమి కూడా మేము చాలా పథకాలు పెడతాము అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్త్రీలని అసలు జగనన్న పెట్టిన పథకాలు ఎలాగున్నాయని అడుగుదామండి. చెప్పండి అమ్మా, జగనన్న గారు పెట్టిన పథకాలు అలా ఎలా ఉన్నాయి? మాకు ఇచ్చిన పథకాలన్నీ బాగానే ఉన్నాయండి, అన్ని బాగానే అమలు చేస్తున్నారు. కానీ ఏంటంటే కొనుక్కుని తిని వస్తువులు అయితే మాత్రం మేము తినలేకపోతున్నామండి. చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఏ వస్తువుకి వెళ్తే ఆ వస్తువు ధరలు ఎక్కువగా ఉన్నాయండి. పథకాలు అయితే మా బిడ్డలకు బాగానే అందుతున్నాయండి. అంతకుమించి ఏం చెప్తారు? ఓకేనమ్మా, పథకాలన్నీ బాగానే అందుతున్నాయి అంటున్నారు. అలాగే అమ్మఒడి గాని లేకపోతే 40 సంవత్సరాల వారి చేయూత గాని ఇవన్నీ కూడా కాపు నేస్తం గాని అలాగే చాలా పథకాలు జగన్ గారు పెట్టారు. ఈ పథకాలు కూడా మీకు అందుతున్నాయా? అన్ని బాగానే అందుతున్నాయండి. చెప్పండి అమ్మా. అన్ని బాగానే అందుతున్నాయండి, పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి. ఇంకోండి కరెంట్ బిల్లులు, ఈ గ్యాస్లు ఇలాంటివి మేము మాలాంటి మధ్య తరగతులు బతకలేకపోతున్నామండి. 2 పథకాలు పెట్టినా బిడ్డలను పోషించుకోలేకపోతున్నామండి. ఓకేనమ్మా, పథకాలు అందుతున్నాయని మీరు చెప్తున్నారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మాకు రాలేదండి 45 సంవత్సరాల పాపం. అప్పుడు 2 పొట్ల మనిషిని ట్రై చేస్తున్నాం. ఓకేనమ్మా, పథకం అందలేదంటే వాలంటరీ వ్యవస్థ పెట్టారు. దాంట్లో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా లేకపోతే మీ పేరు మీద వేరే గనక ఉంటే గనక అవి రావటం మాత్రం జరగవు, వస్తాయి. కానీ ఏదో ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లాన్ని మాత్రం మీరు నిర్వర్తించుకోవాలి. చూశారు కదా, ఇక్కడ పని చేస్తున్న వారు చెప్తున్న మాట ఏంటంటే మాకు పథకాలన్నీ కూడా అందుతున్నాయి, జగనన్న గారు పెడుతున్న పథకాలన్నీ కూడా మేము అందుకుంటున్నాం. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో జగనన్న గారికి మీ ఓటేస్తారా? అది ఇప్పుడు ఏం చెప్పలేమండి, ప్రజల నిర్ణయాన్ని పట్టుకోవద్దు కదండి. అలాగని కాదమ్మా, మీ పని చేస్తున్నారు, ఇక్కడ పథకాలన్నీ అందుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మీరు జగనన్నని గెలిపించగలిగిరా? మీరు గెలిపించగలమని అనుకుంటున్నామండి. ఓకేనండి, ఇక్కడ ఉన్న వారు చెప్తున్న మాట ఏంటంటే మేము లబ్ధి పొందాము జగనన్న వాటిలో లబ్ధి పొందిన మేము కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో జగనన్న గారిని అత్యంత మెజార్టీతో మేము గెలిపిస్తామని ఇక్కడ పని చేస్తున్న వారు చెప్తున్న మాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.